రామ్ గోపాల్ వర్మ గారి ప్రపంచంలో మీ ప్రపంచం మీ చుట్టూ అవుట్ ఆఫ్ సైట్ అవుట్ ఆఫ్ మైండ్ అని మీరు చాలా సందర్భాల్లో చెప్పారు. ఒక మనిషి మీ నుంచి ఫిజికల్గా దూరం అయిపోయి ఇక్కడ నుంచి చండీగఢ్ వెళ్ళిపోవచ్చు. కరెక్ట్. ఒక మనిషి చచ్చిపోవచ్చు. ఒక మనిషితో మీరు మీ కారణం చేతో వాళ్ళ కారణం చేతో కంప్లీట్గా కాంటాక్ట్ కట్ చేసుకోవచ్చు. కరెక్ట్. ఈ మూడిటి ఇంపాక్ట్ మీ మీద ఒకేలా ఉంటుందా? యా, You understood my question? అండర్స్టూడ్. ఉదాహరణకి నాకు ఒక రీసెంట్లీ someone very close to me died. She's a girl and I know her for some 20 years or something. సో నాకు ఫస్ట్ న్యూస్ తెలిసినప్పుడు నాకు ఫోన్ వచ్చింది అండ్ ఐ గాట్ షాక్డ్. ఐ మీన్ ఆబ్వియస్లీ ఐ డిడ్ంట్ ఎక్స్పెక్ట్. తను ఎందుకంటే జస్ట్ వారం క్రితం ఆడాను తనతోటి. గోవాలో ఏదో ఒక స్విమ్మింగ్ యాక్సిడెంట్లో తను పోయింది. సో నాకు వెన్ దే ఆస్క్డ్ మీ టు కమ్ టు ద హౌస్, ఆ బాడీని తీసుకుని వెళ్ళలేదు. ఐ డోంట్ వాంట్ టు సీ హర్ లైక్ దట్. ఐ ఆల్వేస్ సా హర్ స్మైలింగ్ దిస్ అండ్ దట్. వీ యూస్ టు డ్రింక్ టుగెదర్ సమ్ టైమ్స్, ఏదో మాట్లాడుతూ ఉండేవాళ్ళం. ఆ పర్సన్ నేను చూడని విధంగా నాకు చూడటం ఇష్టం లేదు. సో ఐ వుడ్ రాదర్ స్టిల్ రిమెంబర్ ద వే షీ ఇస్. సో అది చూడటానికి కూడా రాలేదని ఒకళ్ళు అనుకోవచ్చు. సో అనుకోవచ్చు వేరే విషయం. ఒకవేళ అనుకున్నా కూడా ఐ డోంట్ కేర్ బికాస్ ఐఎమ్ మోర్ కన్సర్న్డ్ అబౌట్ వాట్ ఐ ఫీల్ అబౌట్ హర్. అమ్మాయి ఎందుకు ఫీల్ అవుతున్నా, నాకు అమ్మాయి ఇచ్చిన హ్యాపీనెస్ వలన అమ్మాయి అంటే నాకు ఒక రెస్పెక్టు, నాకు ఒక ఇష్టం ఉంది. ఎప్పుడైతే అది ఒక నెగటివిజం, ఒక డార్కిజంగా తయారవుతున్నప్పుడు ఐ డోంట్ వాంట్ దట్ పర్సన్ ఇన్ మై లైఫ్. ఐ రాదర్ వాంట్ హర్ మెమరీస్. Which means you also fear death. I don't fear, that's what I'm saying. I'm taking from life the best it has to offer, and whatever death will change the thing, I want to ignore it as if that doesn't exist. I want to ignore it. I know it's a reality. కానీ అది నా ప్రపంచంలోకి నేను రానేను. నా ప్రపంచం అంటే ఏంటి, నా పర్సెప్షను, నేను నా కళ్ళతో చూసి నా టచ్తో చేసేది నా ప్రపంచం, నేను పర్సీవ్ చేసింది. అవును. ఎప్పుడైతే నాకు ఇష్టమైంది ఒకటి వెళ్ళిపోయింది అన్నప్పుడు అది అని నన్ను ఫోర్స్ చేసి ఆ పర్సన్ వేరే విధంగా చూడాల్సిన ఒక పరిస్థితి ఏర్పడితే ఆ పరిస్థితిలోకి నేను వెళ్ళను అసలు. అందుకని నేను ఎప్పుడు ఒక డెత్ అయినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళడం కానీ, లేకపోతే యాక్సిడెంట్ అయినప్పుడు హాస్పిటల్కి వెళ్ళి చూడటం కానీ నేను చేయను. కానీ నాన్నగారు చనిపోయినప్పుడు యూ డెంట్ క్రై బికాస్ యూ రిమెంబర్ హిమ్, యూ అబ్జర్వ్డ్ హిమ్, ఈజ్ పార్ట్ ఆఫ్ యూ అన్నారు. మరి హౌ ఇస్ ఇట్ డిఫరెంట్ ఫర్ హిస్ ఫ్రెండ్ ఆఫ్ యువర్స్? Same. You could have observed her. Correct. And still been okay looking at her body and saying there's only her body that's gone. I don't want to see that sight. I don't want to subject myself to that sight. So what is the feeling you get when you see a sight like that? Okati, when you see the body of your dear one lying there, lifeless. అయ్యో ఈ మనిషితో నేను మళ్ళీ మాట్లాడలేనే, ఆప్షన్ 1. ఇంకా ఎంత లైఫ్ మీ ఇద్దరం కలిసి చూడాల్సింది, యూనో కుదరదే ఇంకా, ఆప్షన్ 2. సో వాట్ ఈస్ ఇట్ దట్ యాక్చువల్లీ బాదర్స్ యు? మై థింగ్, ఐ డు నాట్ వాంట్ టు సీ. ఇప్పుడు తనలో ఉన్న ఒక ఎనర్జీ, తనలో ఉన్న ఒక ఎక్స్ప్రెషను, తనలో ఉన్న ఒక ప్లెజెంట్నెస్, ఇలాంటి రకరకాల వలన నాకు ఒక రిలేషన్షిప్ ఏర్పడుతుంది అమ్మాయితో కొన్ని వాట్ ఎవర్ టైం పీరియడ్ నుంచి. ఎప్పుడైతే ఆ అమ్మాయి జస్ట్ ఇనర్ట్గా పడి ఉందో ఆ కాంట్రాస్ట్ అనేది నేను భరించలేను అది చూడటానికి. సో ఐ రాదర్ అవాయిడ్ సీయింగ్ దట్ విజువల్. మనకు చాలాసార్లు రోడ్డు మీద వెళ్తూ ఉంటాం, అక్కడ నాకు యాక్సిడెంట్ మన తల తిప్పేస్తాం. ఎందుకు? యూ డోంట్ వాంట్ టు సీ దట్ విజువల్ ఉంది, అది రియాలిటీ నిజంగా జరిగింది అక్కడ. కానీ యూ డోంట్ వాంట్ టు సీ దట్, ఆల్మోస్ట్ యూ వాంట్ టు షట్ ఇట్ అవే ఫ్రమ్ యువర్ వరల్డ్. No, so I'm still not able to get the core emotion that's driving that. What is your core emotion that is driving you to move away from a dead body? I want to protect the world the way I want it. Something being dead is altering. నేను అనుకున్న వరల్డ్ నుంచి నాకు తెలియకుండా అన్ఎక్స్పెక్టెడ్గా ఒక డైవర్షన్ తీసుకున్నాను. ఆ డైవర్షన్ నేను అవాయిడ్ చేసే అవకాశం నాకు ఉన్నప్పుడు దాన్ని నా రియంలోకి రానివ్వం. అప్పుడు ఈ అమ్మాయి ఎవరైతే పోయిందో, I don't like to talk about her death. I don't like to remember and I don't like to remember. సో ఎప్పుడెప్పుడు నేను తనతో గడిపిన ఒక పర్టికులర్ టైము, తను ఏదో అందో, తన ఇద్దరం కలిసి ఏదో మ్యూజిక్ అనో అలాంటివి నేను గుర్తు తెచ్చుకుంటాను. కానీ ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు ఐ డెలిబరేట్లీ అవాయిడ్ ఎనీథింగ్ టు డూ విత్ హర్ డెత్. ఎందుకంటే ఐ వాంట్ టు లివ్ మై లైఫ్ ఇన్ ప్లెజర్, ఇన్ హ్యాపీనెస్. ఎనీథింగ్ విచ్ రిమైండ్స్ మీ ఆఫ్ ద డార్క్ సైడ్ ఐ టెండ్ టు. దట్స్ వాట్ ఐఎమ్ రియలీ సర్ప్రైజ్డ్ ఫర్ సంబడి హూ అండర్స్టాండ్స్ లైఫ్ అండ్ డెత్. చావుని పుట్టుకుని అంత బాగా అర్థం చేసుకునే వర్మ గారు కూడా చావుని డార్క్ సైడ్ గా చూస్తున్నారా? You look at it as a dark side. It's like a symbol. See, not the people. See, the person is still with me. But the very sight of an inert body, because the body is a communication system. So, మీరు సడన్గా దానికి అన్ని పోయి ఒక ఇనర్ట్గా పడున్నప్పుడు that visual disturbs me a lot. So, I am okay with death, but I am not okay with the dead body.
సో మేబీ దట్ ఈస్ ద మోర్ కరెక్ట్. నౌ ఐ గాట్ ఇట్. Yeah. You don't like the visual aspect of Correct, it. correct. You accept the death. Yeah. సో ఫ్యామిలీ మెంబర్స్ చనిపోయినప్పుడు కూడా ఆబ్లిగేషన్స్ ఉంటాయి, వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు ఫ్రెండ్ అంటే యూ కెన్ డ్రా లైన్. It's not that I mean I cannot, I don't, but I avoid it as much as possible. I don't want to see that. చావుని ఇంత భయపడ్డానికి జనం ప్రజలు ఇన్ జనరల్ సగటున చచ్చిపోవడం అంటే అమ్మో చచ్చిపోతా ఉంటారు. Correct. వాట్ ఈస్ ద రీజన్ అంటారు కోర్? I think the reason is because see the natural instinct of anybody alive, ఒక బతకటానికి మీకు మెయిన్ ఇదేంటంటే యూ ఆర్ కాన్షియస్లీ ఎగ్జిస్టింగ్. మీ ఎగ్జిస్టెన్స్కి మీకు ఆపద వచ్చినప్పుడు మీరు భయం వేస్తుంది, ఎందుకంటే యూ డోంట్ నో వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ దట్. యూనో ఒక చీకటి గది ఉంది, ఆ చీకటిలోకి వెళ్ళటానికి మనకి ఎక్కువ భయం. దేనికన్నా ఇంకో రూమ్ నుంచి ఏదో ఒక చిన్న ఒక యానిమల్లో అలాంటిది ఏదో ఉంది అని తెలుసు, ఒక డేంజరస్ మనిషి ఉన్నాడు లేకపోతే అలాంటిది ఏదో ఉంది, ఒక రూమ్ కంప్లీట్గా చీకట్లో ఉంది. ఈ రెండింటికి అవకాశం ఇస్తే ఐ థింక్ యూ మైట్ ప్రిఫర్ టు గో ఇన్ టు దిస్ రూమ్ వేర్ సమ్ అట్లీస్ట్ మీకు తెలుసు ఏం జరగబోతుందో, అందుకని మీరు ప్రొటెక్ట్ చేయగలుగుతారు, ఏదో చేసుకుంటారు. చీకటి అనేది యూ గెట్ వెరీ స్కేర్డ్, ఎందుకంటే మీకు తెలియదు ఏంటో. బికాస్ అండ్ పీపుల్ ఆర్ స్కేర్డ్ ఆఫ్ ది అన్నోన్ మచ్ మోర్ దెన్ ది నోన్. నో మ్యాటర్ నోన్ ఎంత పవర్ఫుల్ అయినా కూడా అన్నోన్ ఎలిమెంట్ అంటే ఫియర్ ఉంటుంది. అండ్ డెత్ ఈస్ ద మోస్ట్ అన్నోన్ బికాస్ యూ డోంట్ నో వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ డెత్. యూ డోంట్ ఫీల్ లైఫ్ ఇస్ ద మోస్ట్ అన్నోన్. యూ డోంట్ ఫీల్ లైఫ్ ఈజ్ నోన్, ఎందుకంటే you have certain parameters. మీరు పొద్దున్న లేసారు, ఇది చేశారు, అది చేసి టిఫిన్ తిన్నారు, ఇది చేశారు, ఎవరితో కొట్టుకున్నారు, జాబ్కి వెళ్ళారు, ఇలాంటి రకరకాలు అవుతూ ఉంటాయి రాత్రి నిద్రపోయే వరకు. డెత్ అని తెలీదు, యూ జస్ట్ డోంట్ నో వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ దట్. ఇంకోటి ఏంటి, చాలాసార్లు ఇదిగో డెత్ అయిపోయిన తర్వాత యాక్చువల్గా మీకు ఎంత ఇష్టమైన ఒక పర్సన్ చచ్చిపోతే మీకు ఎంతో ప్రేమ ఉండొచ్చు ఆ పర్సన్ అంటే, ఆ పర్సన్ మళ్ళీ తిరిగి వచ్చిందంటే మీకు భయం వేస్తుంది, ఎందుకంటే దట్ ఈస్ అనదర్ వరల్డ్. యూ డోంట్ వాంట్ దట్ వరల్డ్ టు కమ్ బ్యాక్ ఇన్ టు యువర్ వరల్డ్. ఇది ఆల్మోస్ట్ ఒక ట్రాన్సిషన్ అయిపోయింది. లేకపోతే నిజంగా ఒక మనిషి చచ్చిపోయి పొరపాటున మళ్ళీ వచ్చారు కూడా ఇంట్లోకి, మీరు దెయ్యం అని ఏంటి పేరు పెడుతున్నారు? దెయ్యం అంటే మిమ్మల్ని హామ్ చేయడానికి వచ్చిందా లేకపోతే చచ్చిపోయిన తర్వాత వచ్చిందా? ఈ రెండు సెపరేట్. మిమ్మల్ని హామ్ చేయడానికి వస్తే ఎవరినా హామ్ చేయొచ్చు, బతుకున్నప్పుడు కూడా హామ్ చేయొచ్చు. అవును. చచ్చిపోయిన తర్వాత వెనక్కి తిరిగి ఎందుకు రాకుండా నాకు సంజయ్ దత్ చెప్పాడు. నర్గీస్ ఎంతో ఇష్టం, నర్గీస్ అంటే సంజయ్ దత్. నర్గీస్ గారు పోయిన తర్వాత ఒకరోజు తను ఏదో లేట్ నైట్ షూటింగ్ వచ్చి తను ఏదో ఇంకా బట్టలు మార్చుకుంటాను రూమ్లోకి వచ్చి అలా కిటికీ వంక చూస్తే కిటికీ దగ్గర ఒక 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 అమ్మ ఆవిడ నుంచున్నారు అని ఫీల్. అండ్ హీ థాట్ ఇట్ వాజ్ నర్గీస్. నర్గీస్ చచ్చిపోయిన ఒక 3 సంవత్సరాలుగా ఏదో జరిగింది ఇది. నాకు సంజయ్ దత్ అన్నాడు మొత్తం చల్లగా అయిపోయింది మన ఒళ్ళంతా అసలు. ఈవెన్ దో ఇట్స్ మదర్, అది నా పాయింట్. ఎందుకంటే అది నేను చెప్పేది మదర్, అరే మదర్ తిరిగి వచ్చిందని ఆనందపడి వెళ్ళి కౌగులించుకోవాలి కదా. యాక్చువల్గా చూస్తే చచ్చిపోయినా కూడా తిరిగి వచ్చేసింది, ఏదో ఒక మిరేకల్ జరిగింది, ఎవరో దేవుడు నా మీద కనికరించి పంపించాడా అని అనుకోవాలి అసలు యాక్చువల్గా. కానీ ద రియాలిటీ ఈజ్ విల్ గెట్ స్కేర్డ్ టు డెత్, ఎందుకంటే అది వేరే ప్రపంచం, అన్నోన్, యూ డోంట్ నో వాట్ హ్యాపెన్స్ దేర్.